వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, అసలు ఈ రోజు సోమవారం వచ్చిందంటే నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఎవరు ఏమేమి నామినేషన్ చేసుకుంటే పాయింట్ అని మనం అందరం కూడా చూసినాం. ప్రతి వారం ప్రతి రోజు కూడా ఎవరెవరు ఏమేమి మిస్టేక్స్ చేశారు సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే సండే ఫండే అయిపోయి మణికంఠ అది పేరు సోనియా ఇంటికి పంపించారు, జైల్లో వేసిండ్రు. జైల్లో వేసిన కార్యక్రమం నుంచి స్టార్ట్ చేసింది ఈ రోజు ఎపిసోడ్. అయితే స్టార్టింగ్ జైల్లో సీతను పిలిచి మణికంఠ జైలు వేయమ్మా అని చెప్పేసి మళ్ళీ తదుపరి నా ఆజ్ఞ వరకు అంటే బిగ్ బాస్ ఆజ్ఞ వరకు అని చెప్పేయడం. అతనికి ఏం కావాల్సి వచ్చినా కానీ అంటే భోజనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనేది కొంచెం వీళ్ళు దగ్గరుండి అందించాల్సిన బాధ్యత వీళ్ళకి ఆమె క్లాన్ చీఫ్ కాబట్టి. సో ఆ విధంగా అతను తీసుకెళ్లి బాగానే చేశారు. పోయేటప్పుడు నబిల్ అండ్ ఆదిత్య మంచి సపోర్ట్ చేస్తారు. నీకు ఒకవేళ బోర్ అనిపిస్తే పిలువురా నన్ను, నేను వచ్చి నీతో మాట్లాడతాము, నువ్వు అంటే లోన్లీగా మాత్రం ఫీల్ కాకు, అక్కడ కూర్చొని అది ఇది అని చెప్పేసి ఆదిత్య చెప్పడం. నబిల్ కూడా మంచిగా ఉండు, నువ్వేం భయపడకు, అదేం లేదు, ఏమి కాదురా అని చెప్పేసి చెప్పడం. అలాగే వన్డేలనే మళ్ళీ ఎమ్మటే తెల్లారే తీసుకొని వచ్చేస్తుంది. ఎవరు రిలీజ్ చేస్తారు బిగ్ బాస్ ఆర్డర్స్ తోని అందరు వెళ్ళి ఒక విజయోత్సవ సభ చేసినట్టుగా జైలు నుంచి తీసుకొని బయటికి ఎత్తుకొని రావడం. అది కూడా ఎవరు నా వీలైండ్ ఆదిత్య. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పృథ్వీరాజ్ కూడా డాన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరు ఎత్తుకొని వస్తుంటే పృథ్వీరాజ్ డాన్స్ చేయడం కొద్దిగా ఫన్నీగా సాగుతుంది. మణికంఠకు కూడా కొంచెం అంటే ఒంటరిగా ఉన్న ఫీల్ లేకుండా కొంచెం బాగానే చేశారు. ఈ అర్థం నుంచి ఏం లేదు ఇక గేమ్ లో. కాకపోతే చిన్న చిన్న డిస్కషన్స్ ఏంటంటే నిన్న జరిగిన ఇష్యూ మీద యష్మి ఏదైతే చేసిందో కామెంట్స్ చేసినవి ఉన్నాయి కదా నిన్న, ఆ కామెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే జరుగుతుంది అన్నట్టుగా. ఈ చిన్న చిన్న సింపుల్ గా నామినేషన్స్ లోకి వెళ్ళిపోతుంది. నామినేషన్ లో ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అందరూ అంటే జనరల్ గా ఒకరికొకరు అందరూ నామినేషన్ వేసుకుంటారు. అయితే నామినేషన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిగా షాకింగ్ జరిగే విధంగా జరిగింది ఏంటంటే ప్రేరణ ఆదిత్యాన్ని నామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కొద్దిగా ఫియర్ మేము చేసేస్తాము అని మీరు అనుకుంటున్నారు, ఫియర్ అవేర్నెస్ లేదు అని చెప్పగానే తన ఫోటోలు ఎత్తి ఇప్పుడు నామినేషన్ ఏం చేశారు, అందరి ఫొటోస్ ఉంటాయి, ఎవరెవరు మంటల్లో వేయగానే ఆదిత్య వచ్చి తప్పమని మంటల్లో నేను తన ఫోటో తీసి బయట బాగా మండుతున్న దాన్ని చేయబెట్టి తీసి బయట నాకు భయం అన్నావు కదా, నా డార్నెస్ లేదా, ఇది నా డార్నెస్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం పెడతాడు బిగ్ బాస్ వార్నింగ్. ఇక మిగతా మనం ఇప్పుడు మొదటి వారం అనేది ఎక్కడెక్కడ ఎవరు ఏమేమి మిస్టేక్స్ చేశారో ఒక్కొక్కరు చెప్పుకుంటానే ఉన్నాం. అంటే నామినేషన్స్ మనం పాయింట్ అవుట్ చేయాలి అనుకుంటే పెద్దగా చెప్పుకునే రీజన్స్ లేకుండానే నామినేట్ చేశారు. ఎందుకంటే నైనిక నామినేట్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ ఇక యాజ్ యూజువల్ గా బిగ్ బాస్ మణికంఠతో స్టార్ట్ చేశారు. ఈ మణికంఠతో స్టార్ట్ చేసినప్పుడు మణికంఠ రీజన్స్ అనేది ఏంటంటే కొంచెం నిజంగా చెప్పాలంటే ఒక లాస్ట్ వీక్ కానీ నిన్న కానీ అంటే ఈ 2-3 వారాల నుంచి ఏదైతే నాగార్జున గారు అతన్ని అడిగినప్పుడు అతను ఇచ్చిన రీజన్స్ ఏదైతే ఉంటున్నాయో, నీ అబ్జర్వేషన్ బాగుంది హౌస్ లో అని చెప్పేసి అతను మెచ్చుకోవడం. రియల్ గా చెప్పాలంటే పబ్లిక్ కూడా కనెక్ట్ అయ్యే విధంగానే తన అబ్జర్వేషన్స్ తోనే ఉన్నాడు. అదే అబ్జర్వేషన్ తో అదే డైరెక్ట్ అంటే అదే తను ఏదైతే చూశాడో ఏదైతే చేశాడో అయ్యే పాయింట్స్ తో నామినేట్ చేయడం కూడా మొదలు పెట్టాడు ఇది మొదటి నుంచి కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నైనికని నామినేట్ చేశాడు, తర్వాత యష్మిని కూడా నామినేట్ చేశాడు. యాక్చువల్ గా యష్మిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రీవియస్ లో ఒక రీజన్ లో అతన్ని ఎంతమంది మొగోళ్ళు ఉన్నారు హౌస్ లో అంటే 1 2 3 4 అని చెప్పేసి అనడం, ఆడోళ్ళు 6 ఉన్నారు అనడం. అంటే మరి అదేంది మనం మరి మణికంఠ ఉన్నాడు కదా అంటే ఐ కాంట్, అది అతన్ని కౌంట్లెస్, అతన్ని చేయను, కౌంట్ లో లేడు అన్నట్టు మాట్లాడతాం.
అంటే ఈమె మాట్లాడిన ఉద్దేశం పక్కన పెట్టే అప్పుడు ఇంటెన్షన్ తీసుకున్నా గానీ ఏదైనా కానీ హీజ్ ఎ గే అన్నట్టుగా మాట్లాడారు. ఆ పాయింట్ ని అతను అపోజ్ చేశాడు. అంటే పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి ఒకవేళ ఎటువంటి చిల్లర మాట్లాడకండి దయచేసి అనవసరంగా నేను సీరియస్ కావాల్సి వస్తుంది, ప్లీజ్ డోంట్ టాక్ దిస్, ఇంకోసారి రిపీట్ చేయకండి అని చెప్పేసి ఆ రోజు మణికంఠ చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. అతనికి పూర్తిగా తెలియదు. నిన్న ఎప్పుడైతే వీకెండ్ లో మనకు నాగార్జున గారు చూపించారో ఆ వీడియో, అతనికి పూర్తి క్లారిటీ వచ్చేసి నువ్వు ఆ రోజు అలా చేయడం నాకైతే నచ్చలేదు కాబట్టి అని నామినేట్ చేస్తాను. ఏమంటే అది నిజంగా నాకు ఆ ఇంటెన్షన్ లేదు, ఆ ఇంటెన్షన్ లేకుండా నేను చేయాల్సి వచ్చింది. ఒకవేళ అదే ఇంటెన్షన్ తో నేను చేశానని నువ్వు అనుకుంటే నేను అప్పుడు సారీ చెప్తున్నాను, అంటే నిన్న సారీ చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తానని చెప్పి సారీ చెప్తుంది. ఏది చెప్పినా కానీ ఆ ఇంటెన్షన్ ని ఎస్కేప్ చేయడం అవుతుంది. సో మెయిన్ అంటే ఇక్కడ రప్చర్ జరిగిన కాన్సెప్ట్ మనం డిస్కస్, ఎందుకంటే మిగతా నామినేషన్స్ కొన్ని ఫేక్ అంటే కూల్ వెళ్ళిపోయినాయి కాబట్టి అది డిస్కషన్ చేయలేము. ఈ తర్వాత ఇక సీత కూడా మణికంఠ నామినేట్ చేయడము, అంటే ఒకటేంటంటే నీళ్ళు పోరాట పటిమ లేదు, నువ్వు ఊకనే అన్నిటికీ బెండ్ అయిపోతావు అని చెప్పడం, కాంప్రమైజ్ అయిపోతావు, మొన్న ఇచ్చిన టాస్క్ లో కూడా నీకు గివప్ ఇచ్చినందుకు అని చెప్పేసి సీత అయితే మణికంఠ నామినేట్ చేసినప్పుడు కూడా కొద్దిగా చిన్న రప్చర్. అంటే నేను గివప్ ఇవ్వాలి అని అనుకుంటే అతను కూడా అన్నాడు. అయితే యాక్చువల్ గా జరిగిన సిచ్యువేషన్స్ కూడా తీసుకుంటే ఆ రోజు గేమ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఏం చేసిండ్రంటే మణికంఠను అది నిఖిల్ వచ్చేసి పాయింట్ లో ఓపెన్ గా చెప్పాలంటే నిఖిల్ వచ్చేసి నువ్వు గివప్ ఇవ్వడానికి వీల్లేదు అని పృథ్వీకి అండ్ సోనియాకి చెప్తారు. ఒకవేళ మీరు ఇస్తే మాత్రం చాలా బాగుండదు, నేను ఐ కాంట్ ఆల్ రైట్ అని చెప్పి సీరియస్ గా చెప్తాడు. మీ ఇద్దరు గివప్ ఇవ్వద్దు అంటాడు, తను గివప్ ఇవ్వడు. ఇక మిగిలింది యశ్వి అండ్ మణికంఠ, తన ఉన్న 5 మరి 5 ఒకరు గివప్ ఇవ్వాలి కాబట్టి ఉన్న ముగ్గురు అయితే వీళ్ళ ముగ్గురు టీం కాబట్టి వీళ్ళని వద్దన్నాడు. తర్వాత యశ్మి ఏంటంటే యశ్మికి చెప్తే ఆమె ఎట్టాగో రివర్స్ అవుతుంది అని చెప్పేసి యశ్మి లేదు, ఆమె ఎవరైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటే సరే గేమ్ కోసము అంటే మీ ఇద్దరు స్ట్రాంగ్ కదా లేదా అని చెప్పేసి అప్పటికి ఎవరు యశ్మి కూడా ఇతని పాయింట్అవుట్ చేస్తుంది, ఈ పృథ్వీ కూడా పాయింట్అవుట్ చేస్తాడు. మళ్ళీ ఇదంతా ఏం లేనట్టుగా కూర్చొని వీళ్ళు కామ్ గా మళ్ళీ లేదు ఇతను కావాల్సుకొని సెల్ఫ్ గివ్ అప్ ఇచ్చుకున్నాడు అని చెప్పేసి తను పాయింట్అవుట్ చేస్తాడు. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఈ ఇట్లాంటి రీజన్స్ తోని అంటే తను చేసిన తప్పు కూడా ఎవరు పృథ్వీ కావచ్చు వీళ్ళు మళ్ళీ అదే పాయింట్ తోని మళ్ళీ మణికంఠ నామినేట్ చేయడము, మళ్ళీ మణికంఠ అంటే పాయింట్అవుట్ చేసేసి వదిలేయడం, అట్లాంటి రీజన్స్ తోనే జరిగింది తప్ప ఒక పర్ఫెక్ట్ గా అసలు ఎక్కడ ఒక రీజన్ కనబడలేదు. ఇందులో అలాగే చేస్తుంది చిన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో ఉన్న వాటితోనే పెద్ద లాజికల్ గా స్ట్రాంగ్ రీజన్స్ ఏమైతే లేదు, సిలిగా ఏదో నామినేషన్ అవకాశం వచ్చింది మనం చేయాలని చెప్పారు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు మన చీఫ్లు ఉన్నారు, ఆ ఇద్దరు చీఫ్లకు మాత్రం బాగా ట్విస్ట్ ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఇద్దరు చీఫ్లు కూడా ఒక చీఫ్ కి మీరు నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే కూడా అవును. అంటే ఒకటి ఏంటంటే మామూలుగా బేసిక్ గా చెప్పాడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని నామినేషన్స్ లో వేయడానికి వీల్లేదు, దట్స్ గుడ్, అక్కడ వరకు అయిపోయింది. అంటే ఫస్ట్ వీక్ లో ఏమన్నాడంటే నామినేషన్స్ ఎవరైనా సరే చీఫ్లు గీఫ్లు ఏం లేదు అందరు నామినేషన్ రావాల్సిందే అని చెప్పారు. దేర్ ఇస్ నో ఛాన్స్ టు సేవ్, లేకుంటే ఏదో గోల్డెన్ ఆఫర్ అని ఎట్లాంటి ఏమీ లేవు, ఎవరైనా అందరూ ఒకటే అన్నట్టు చెప్పాడు. రన్నింగ్ లో వచ్చేసరికి చీఫ్ కాబట్టి అతను చేయడం మానేసేయండి అని చెప్పేసి ఒక మాట చెప్పారు. నిన్నటికి వచ్చేసరికి అంటే ఈ రోజుకి వచ్చేసరికి చీఫ్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అనౌన్స్మెంట్ కూడా ఇద్దరు చీఫ్లను తప్ప వాళ్ళిద్దరిని తప్ప మిగతా ఎవరిని నామినేట్ చేయడానికి మిగతా వాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు అన్నారు. ఆ తర్వాత లాస్ట్ వచ్చేటప్పుడు ఇద్దరు చీఫ్లు మీరు ఒకరిని నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ఇద్దరు చీఫ్ లో ఎవరు హైయెస్ట్ అంటే హౌస్ లో ఎవరు హైయెస్ట్ ఓటింగ్ ఉంటుందో వాళ్ళు ఇంకొక చీఫ్ ని నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చేసింది. కంటెస్టెంట్ ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తారంటే మెలీస్ ఎక్కువ మెజార్టీ వస్తారు. సీత ఆ పాయింట్ నాకు అవకాశం వచ్చింది నేను చేయాలి కాబట్టి ఇంకేం చెప్తానో నిఖిల్ నామినేట్ చేస్తుంది. దీంతో చూస్తే ఓవరాల్ గా ఈ రోజు మనకి ఓవరాల్ అంటే ఒకటే సేమ్ ఇక్కడ మళ్ళా టీం ఇప్పుడు నిఖిల్ ఎప్పుడు ఆ టీం నుంచి బయటపడతాడో అని అనుకునేసరికి సరే సోనియా వెళ్ళింది ఇక మిగిలింది ఇద్దరే, ఇక ముందనే గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు అనుకుంటే అగైన్ యష్మి వచ్చి చేరింది. అక్కడ యష్మి వచ్చి చేరింది, మళ్ళా సేమ్ టీం తయారైంది, ఆ ముగ్గురు మళ్ళా ఒక సెట్ అయ్యారు.
ఈ మిగతా 7 ఒక టీం అయ్యారు. అవును. సో ఆబ్వియస్లీ సీతకు సపోర్ట్ ఉంది కాబట్టి సీత ఆటోమేటిక్ గా సెకండ్ ప్లాన్ చేయాల్సిందంటే వేరే వాళ్ళని కాదు కాబట్టి డైరెక్ట్ నామినేట్ హిమ్ ఓన్లీ, అంటే నిఖిల్. అవును. ఆ పాయింట్ లో అది దీంతో ఓవరాల్ ఏంటంటే ఈ రోజు మన నామినేషన్ లో ఉన్న వాళ్ళు 6 మంది. 6. ఈ 6 మందిలో ఏంటంటే నైనిక, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, విష్ణుప్రియ, నబీల్, నబీలు, ఆదిత్య, ఆదిత్య, ఫైనల్లీ నిఖిల్. నిఖిల్. వీళ్ళు 6 మంది నామినేషన్ లోకి వచ్చేసారు. అయితే మనం నాగార్జున గారు వెళ్తూ వెళ్తూ కూడా వీక్ మధ్యలోనే ఒకసారి నామినేషన్ నిన్న చెప్పిన మాట, మిడ్ వీక్ లో కూడా మిడ్ వీక్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది ఎలిమినేషన్ ఉంటుంది అని ఒక బాంబ్ వేసి వెళ్ళాడు. అది ఉంటుందా లేదా, లేదా మనకు ఏదో క్యూరియాసిటీని పెంచడం కోసం చెప్పారా ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరైనా వస్తారా ఏమనేది కూడా చూడాలి. ఇది ఈ రోజు బిగ్ బాస్ లో జరిగినటువంటి నామినేషన్ పరం. ఈ వీడియో మీకు నచ్చింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం